క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మెసొపొటేమియా ప్రాంతంలో పర్షియా అనే దేశం చాలా ప్రాముఖ్యత లేనటువంటి దేశంగా ఆనాడు పరిగణించబడుతూ ఉండేది. అలాంటి పర్షియా దేశం నుంచి యాజకులుగా చెప్పబడినటువంటి ముగ్గురు వ్యక్తులు బాలయేసును వెతుక్కుంటూ వచ్చి ఆ లోకరక్షకుడు, దైవకుమారుడు, రాజులకు రారాజు, మానవాళి రక్షకుడు అయిన ఆ బాలయేసుని ఆరాధించి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులకు మాత్రమే దైవంగా చెప్పబడినటువంటి ఆ ప్రభువు ఈనాడు మనుజుల మధ్య మానవుడిగా జన్మించాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అన్య జ్ఞానులు వచ్చి ఆ బాలయేసును ఆరాధించి వెళ్ళడం ఈ పండుగలోని మహాత్మ్యం. దేవుడు యూదులకు మాత్రమే దైవమని భావించినటువంటి ఆ రోజుల్లో ఆ దైవాన్ని ఆరాధించడానికి ఆ దైవకుమారుడిగా ఈ లోకంలో జన్మించిన ఆ రాజులకు రారాజు, ప్రభువు, దైవము అయినటువంటి ఆ రక్షకుణ్ణి ఆరాధించడం కోసం అన్యులు రావడం నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచే విషయమే. అందుకే ఈ పండుగను ముగ్గురు రాజుల పండుగ, క్రీస్తు సాక్షాత్కార పండుగ అని పిలిచిన ఈ పండుగకు మరొక పేరేమిటి అనంటే అన్యుల క్రిస్మస్. దేవుడు తనను తాను అన్యులకు వెల్లడి చేసుకున్నటువంటి, వ్యక్తపరుచుకున్నటువంటి ఈ రోజును అన్యుల క్రిస్మస్గా పిలుస్తారు. అన్యులైనటువంటి పర్షియా యాజకులు ఆకాశంలోని తారను చూచి ఆ తార చెప్పిన సందేశాన్ని వారి యొక్క గ్రంథాల ఆధారంగా అర్థం చేసుకొని వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. వారు యూదియా దేశంలో ప్రవేశించి యూదులకు రాజుగా జన్మించిన దివ్య బాలయేసుని ఆరాధించి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మెల్కియోర్, గస్పార్, బల్తజార్ అని చెప్పబడినటువంటి ఈ ముగ్గురు బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యాలు ఆ బాలయేసుకు కానుకగా అర్పించి ఆయన్ని ఆరాధించారు. బంగారము ఆయన రాజులకు రారాజు అన్న విషయాన్ని, ప్రభు అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది. సామ్రాణి అతడు దైవకుమారుడని, దైవమే మనిషి అవతారం ఎత్తి మానవుడిగా మానవుల మధ్యకు వచ్చిందన్న సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉంది. వారు అర్పించిన పరిమళ ద్రవ్యాలు అతడు రక్షకుడని, తన శ్రమల మరణంతోనే మానవాళిని రక్షిస్తాడని, పాప పరిహారం చేసి మనల్ని మరలా నిత్య జీవంతో నింపుతాడన్న సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. ఈ విధంగా ముగ్గురు రాజుల పండుగని ఈనాడు మనం కొనియాడుతూ ఉండగా తల్లి అయినటువంటి శ్రీసభ మనకు అందించినటువంటి దివ్య గ్రంథ పట్టణాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటి పట్టణం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సువిశేషం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఆలకించాం. యోదా, ఇశ్రాయేలు అని 2 దేశాలుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో యోదా యెరూషలేము వాసులు, యెరూషలేము వారి ముఖ్య పట్టణం. వారు బబిలోనియల చేతుల్లో బానిసలయ్యారు. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధంలో నెబుకద్నెజరు, అతని యొక్క తండ్రి నెబుకద్నెజర్ ఈ యుద్ధంలో వారిని ఓడించి బబిలోనియాకు ఈ యోదా, యెరూషలేము వాసులను బానిసలుగా తీసుకుని పోయారు. అయితే ఇంచుమించు 50 సంవత్సరాల వారి బానిసత్వం తర్వాత కోరేషు అనేటటువంటి దైవ సేవకుడిగా చెప్పబడిన పర్షియా దేశం నుండి వచ్చినటువంటి ఆ రాజు వారిని బానిసత్వం నుంచి విడుదల చేయగా బబిలోనియా నుండి వాళ్ళు మరలా తమ సొంత దేశమైన యోదాకు, యెరూషలేమునకు తిరిగి వచ్చారు. తీరా వచ్చి చూస్తే యోదా సర్వనాశనమై ఉండడం చూచి వాళ్ళు చాలా బాధపడ్డారు. వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. తమ సొంత దేశం ఇంత దారుణమయ్యిందని, సొంత ప్రజలు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నారని, దేవాలయం కూల్చివేయబడిందని చూచి చాలా ఆందోళనకు గురి అయ్యారు, బాధపడ్డారు. ఆ ఆవేదనలో, ఆందోళనలో ఉన్నటువంటి ఆ యోధ ప్రజలను ఓదారుస్తూ 2వ యెషయా ఈ ప్రవచనాలను చెప్పాడు. మిమ్ములను ఇప్పుడు చీకట్లు ఆవరించి ఉన్నాయి, మీరు దుఃఖంతో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని అశ్రద్ధ చేసి వదిలిపెట్టాడని, మీ దయనీయమైన పరిస్థితిని చూసి మీరు బాధపడుతున్నారు. కానీ రానున్న రోజుల్లో దేవుడు గొప్ప మేలును చేస్తాడని,
మీకు మంచి వెలుగుతో కూడిన ఆనందంతో నిండిన భవిష్యత్తును ప్రసాదిస్తాడని. ఈనాడు యెరూషలేము సర్వనాశనమైందని మీరు బాధపడుతున్నారు, కానీ దేవుడు యెరూషలేమును ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడని, ఆయన తన వెలుగును మీ మీద ప్రకాశింపచేసి తన రక్షణపు వెలుగుతో మిమ్మలను ఆనందపరచి అభివృద్ధిని మీకు ప్రసాదిస్తాడని. ఆనాడు యెరూషలేము ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడగా 4 దిక్కుల నుండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుండి అన్యులు వచ్చి ఇదిగో యెరూషలేములో ఉన్న దైవాన్ని ఆరాధిస్తారని, యెరూషలేము అంతటి ఖ్యాతికి నడిపించబడుతుందన్న విషయాన్ని 2వ యెషయా ప్రవచించాడు. మిమ్మలను అన్యులు నాశనం చేశారు కాబట్టి మీరు ఈ దుఃఖానికి గురి అయ్యారు, కానీ ఒకరోజు రానయ్యుంది, ఏ అన్యులైతే మిమ్మలను నాశనం చేశారో ఆ అన్యులే తమ ఒంటెల మీద బంగారము, సామ్రాణి లాంటి విలువైన వస్తువులను తీసుకొని, ఓడలపై విలువైన వస్తువులు మోసుకొని మీ దగ్గరకు భూమి 4 దిక్కుల నుండి వచ్చి యెరూషలేములో మీ దైవాన్ని ఆరాధిస్తారు. ఆ గొప్ప రోజులు రానయ్యి ఉన్నవి అని చెప్పి 2వ యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లొట్టిపిట్టలపై వాళ్ళు వస్తారు అని అన్నాడు. అవి ఎడారి దేశాలు కాబట్టి ఎడారిలో ఒంటెలు వారి యొక్క వాహనాలుగా ప్రయాణానికి వినియోగిస్తారు కాబట్టి ఒంటెలపై వాళ్ళు వస్తారని, లొట్టిపిట్టలపై విలువైన వస్తువులు తీసుకుని వాళ్ళు వస్తారని, బంగారము, సామ్రాణి లాంటి విలువైన వస్తువులు తెస్తారని 2వ యెషయా ప్రవచించాడు. ఇక్కడ బంగారము, సామ్రాణులను ఆ రోజుల్లో వస్తు మార్పిడి విధానంలో వ్యాపారం చేసుకునేవాళ్ళు కాబట్టి ఈ బంగారము, సామ్రాణి లాంటి విలువైన వస్తువుల ఆధారంగా వాళ్ళ వస్తువులను మార్పు చేసుకుని వ్యాపారం కొనసాగించేవాళ్ళు కాబట్టి ఆ విలువైన వస్తువులను పట్టుకొని పరాయి దేశం నుండి అన్యులు వచ్చి మీ దైవాన్ని ఆరాధించి యెరూషలేములో మీ దైవానికి కానుకలు ఇస్తారు. అంతటి గొప్ప స్థితికి దేవుడు మిమ్మలను లేవనెత్తుతాడు. మంచి రోజులు మీకు రానయ్యి ఉన్నవి, మీరు ధైర్యంగా ఉండండి అంటూ యెషయా ప్రవక్త యోధ ప్రజలను ఉద్దేశించి చెప్పిన ప్రవచనాలను మన మొదటి పట్టణంలో ఆలకించాం. మనం సువిశేషంలో చూసినప్పుడు ఈ యెషయా చెప్పిన ప్రవచనం అక్షరాల నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యరాజులైన 3 రాజులు బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యాలు కానుకలుగా తీసుకొని యెరూషలేమునకు వచ్చారు, యోధ ప్రాంతానికి వచ్చారు. వారు యెరూషలేములోని హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి, రాజులకు రారాజుగా జన్మించిన ఆ శిశువు ఎక్కడా అని వాళ్ళు హేరోదును ప్రశ్నించారు. హేరోదు జన్మించినప్పుడు కానీ, హేరోదు బిడ్డ జన్మించినప్పుడు కానీ రాజులకు రారాజుగా జన్మించిన ఆ శిశువు ఎక్కడా అని జ్ఞానులు రాలేదు. ఈ పర్షియా దేశం నుంచి వచ్చిన ఈ జ్ఞానులు ఈనాడు రావడం హేరోదుకు చాలా స్పష్టంగా అర్థమయ్యింది. ఆ రాజులకు రారాజుగా జన్మించిన ఆ శిశువు తన రాజభవనంలో కానీ తన వంశంలో కానీ జన్మించలేదని హేరోదుకు స్పష్టంగా అర్థమయ్యింది. అయితే రాజులకు రారాజు, యూదుల రాజుగా చెప్పబడిన ఆ బాలుడు జన్మించడం ఖచ్చితంగా హేరోదుకి గొప్ప సమస్యగానే మారింది. అతడు తన శత్రువే జన్మించినట్లుగా భావించాడు. ఎందుకంటే యూదులను పాలిస్తున్నది హేరోదే. కానీ ఈనాడు హేరోదును అతని అధికారాన్ని అంతమొందించి యూదులను పరిపాలించే క్రొత్త రాజు రావడం నిజంగా హేరోదుకు చాలా తలనొప్పి తెప్పించే విషయమే. అయితే అక్కడ యెరూషలేము వాసులు కూడా కంగారు పడ్డారు అని చెప్పి మత్తయి మనకు తెలియజేశాడు. యెరూషలేము వాసులు ఎందుకు కంగారు పడ్డారంటే, యూదుల రాజుగా వేరొక వ్యక్తి జన్మించినప్పుడు ఖచ్చితంగా హేరోదు ఏ విధంగా ఎంత క్రూరత్వంతో ప్రవర్తిస్తాడోనని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడినంత పని జరిగింది. తరువాత కపటంతో మీరు వెళ్ళి ఆయన్ని ఆరాధించండి, తిరిగి మరలా నా దగ్గరకు వచ్చి ఆ శిశువు జాడ చెప్పండి, నేను వెళ్ళి ఆరాధిస్తానన్నాడు హేరోదు. నిజంగా హేరోదు ఉద్దేశం ఆ శిశువుని అంతమొందించాలనే. కానీ దేవుని ద్వారా విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ 3 జ్ఞానులు వేరొక దారిన యెరూషలేమును వదిలి వెళ్ళిపోయారు. అయితే విషయం గ్రహించుకున్నటువంటి హేరోదు ప్రజలు కంగారు పడినంత పని చేశాడు. ఆ తార కనిపించి సందేశం అందించి ఈ 3 రాజులు ప్రయాణమై తన దగ్గరకు రావడానికి కొన్ని నెలలు పట్టి ఉంటాయి అని ఆలోచించుకొని ఇక అవకాశమే లేకుండా చేయడం కోసం 2 సంవత్సరాల నిడివి సమయాన్ని తీసుకొని
ఈ 2 సంవత్సరాల లోపు ఏ బాలుడు కనిపించినా, ఈ 2 సంవత్సరాల వయసులోపు ఏ బాలుడు కనిపించినా వాడిని అంతమొందించమని చెప్పి హేరోదు ఆజ్ఞాపించినట్లుగా తర్వాత మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము ప్రజలు ఏ విధంగా కంగారు పడ్డారో ఆ విధంగానే హేరోదు ప్రతిస్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 జ్ఞానులు వారి యొక్క గ్రంథాలలో వ్రాయబడినట్లు, వాళ్ళ శాస్త్రాలు వాళ్లకు వెల్లడి చేసినట్లు ఆకాశంలో కనిపించిన తార తప్పకుండా ఒక గొప్ప రాజు జన్మించాడన్న సత్యాన్ని వెల్లడి చేస్తుందని గ్రహించి ఆ తారను అనుసరించి వాళ్ళు ఆ రాజును ఆరాధించడానికి, ఆ రాజుకు కానుకలు ఇవ్వడానికి, తద్వారా వారి జీవితాలు ధన్యం చేసుకోవడానికి ఆ తారను అనుసరించి ప్రయాణం చేశారు. పర్షియా పరిసర ప్రాంతాలలో ఖగోళ శాస్త్రం మీద వాళ్లకు పట్టుండేది. వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక ఆకాశంలోని తారతో సంబంధం ఉంటుందని, ఆ తార అతని జన్మ నక్షత్రం అని, ఆ నక్షత్రాన్ని బట్టి అతని జననము, అతని యొక్క జీవన విధానము ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చునని చెప్పి పర్షియా యాజకులు, జ్ఞానులు భావించేవాళ్ళు. వాళ్ళ విశ్వాసం ప్రకారం దేవుడు ఆకాశంలో గొప్ప తారను ప్రకాశింపచేసి వారి విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని వారిని వెంటబెట్టుకొని నడిపించుకొని వచ్చి తన కుమారుడు, మానవాళి రక్షకుడైన ఆ బాలయేసును వాళ్ళు దర్శించుకునేలా చేశాడు. వాళ్ళు ఆయనను ఆరాధించి సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. వాళ్ళు ఆయనను నిజంగా దేవుడని ఆరాధించారా అంటే మనం స్పష్టంగా చెప్పలేము. కానీ వాళ్ళు ఇచ్చిన కానుకలను బట్టి వారు ఆయనను ఖచ్చితంగా గొప్ప రాజని, అసామాన్యుడని, మానవ మాతృడు మాత్రమే కాదని, అతడు చాలా గొప్పవాడని భావించారన్న విషయాన్ని, వారు చేసిన ప్రయాణం, వాళ్ళు ఇచ్చిన కానుకలు, వాళ్ళు పొందిన ఆనందం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈ రీతిగా అన్యుల మధ్య దేవుడు తన మహిమను ప్రదర్శించడాన్ని ఈనాడు ఈ పండుగలో మనం చూస్తూ ఉన్నాం. అన్యులే యోధ ప్రజలను నాశనం చేశారు, కానీ ఆ అన్యులే మరలా యోధ దేశానికి తిరిగి వచ్చి యెరూషలేములో నిర్మించబడిన ఆ దేవుని ఆలయంలో వారి కానుకలు ఇచ్చారు. ఈనాడు నూతన నిబంధనలో యెరూషలేము ఆలయానికి వెళ్ళి కానుకలు ఇవ్వవలసిన ఈ అన్యులు, ఈ 3 రాజులు, ఈ జ్ఞానులు ఈనాడు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు తీసుకొని ఈ బాలయేసు దగ్గరకు వచ్చి ఆ పూరిపాకలో జన్మించిన బాలయేసుకు వారి కానుకలు ఇచ్చారు. తద్వారా ఏ దైవాన్నైతే యెరూషలేము ఆలయంలో ఆరాధించారో ఆ దైవమే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడంటూ, అతడు బెత్లెహేములో జన్మించాడంటూ ఈ 3 జ్ఞానులు ఈ ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రీతిగా అన్యులకు దేవుని గూర్చిన సందేశం, దేవుని గూర్చినటువంటి సత్యము వెల్లడి చేయబడింది. కాబట్టి ఈ 3 రాజుల పండుగను, ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగను అన్యుల క్రిస్మస్గా మనం పిలుస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, రాజులకు రారాజు, నిజదైవం, మనందరి రక్షకుడు అయిన దివ్య బాలయేసు దగ్గరికి ఆ 3 జ్ఞానులతో పాటు మనము వెళదాం. ఆ బాలయేసుని మన జీవితంలోనికి స్వీకరిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయనకు కానుకలిద్దాం, మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. అలనాడు 2వ యెషయా చెప్పిన ఆ ప్రవచనం అక్షరాల నేడు ఈ బాలయేసునందు నెరవేరడం మనం చూసినప్పుడు సాక్షాత్తు దేవుడే మానవుడై మన మధ్యకు వచ్చాడన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ దైవ సందేశాన్ని మన జీవితంలో స్వీకరించి దానిని జీవితంలో పాటించుకుంటూ క్రీస్తుకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చల్లని దివ్య బాలయేసు, ఆ రాజులకు రారాజు, నిజదైవం, మనందరి రక్షకుడు మనల్ని అందరిని ఆశీర్వదించి మనల్ని, మన కుటుంబాలను విశ్వాసంలో బలపరచి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమెన్.